సత్య న్యూస్, నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఆచార్య జయశంకర్ కి నివాళులర్పించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. ఆత్మకూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోడీ దిష్టి బొమ్మ దగ్ధం. రింగ్ రోడ్డు బాధితులతో కలిసి కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. యోగా ప్రాణాయామం సాధన ద్వారా ఆరోగ్యకర జీవనం సాధ్యమవుతుందన్న భారత ఆహార సంస్థ నల్గొండ డివిజనల్ సునీల్ కుమార్ సింగ్. ఘనంగా అంతర్జాతీయ యోగా డే. నకరేకలలో విచ్చలవిడిగా సాగుతున్న విద్యా సంస్థల దోపిడీ దందా. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని TUWJIJU ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించిన నాయకులు. రామన్నపేట మండల కేంద్రంలో ఘనంగా జాతీయ యోగా డే. డిఫరెంట్ టైటిల్తో రాబోతున్న ఈ సినిమా వివరాలను వెల్లడించిన దర్శక నిర్మాత రామ్ యోగి వెలగపూడి. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై జరిగే చలో కలెక్టరేట్ను జయప్రదం చేయాలన్న CITU జిల్లా అధ్యక్షులు కల్లూరి మల్లేశం. ఆలేరు NCC ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్లోని శాసనసభ కార్యాలయంలో శుక్రవారం స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య కలిసి ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య మాట్లాడారు. హైదరాబాద్లోని శాసనసభ కార్యాలయంలో శుక్రవారం స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య కలిసి ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య మాట్లాడుతూ, ఈరోజు స్వేచ్ఛా వాయువు పీల్చుకుంటున్నామంటే ప్రొఫెసర్ జయశంకర్ తొలిదశ మలిదశ ఉద్యమం ఫలితమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమంలో ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి ఉందని, మొన్న జరిగినటువంటి బడిబాట కార్యక్రమంలో ప్రొఫెసర్ బడిబాట అనే నామకరణంతో ఆ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా ఘనంగా నిర్మాణించి ఆయన ఆత్మశాంతి కలగాలని చెప్పి పెద్దలు శాసన మండలి చైర్మన్ గారు గురువర్యులు సుఖేందర్ రెడ్డి గారు, సభాధిపతి అన్న గడ్డం ప్రసాద్ అన్న గారు, మాజీ స్పీకర్ గారు, వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా సుభాష్ అన్న గారు, సెక్రటరీ గారికి, స్టాఫ్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మనం ఇంత స్వేచ్ఛా వాయువు పీల్చుకున్నామంటే జయశంకర్ గారి తొలిదశ మలిదశ ఉద్యమం ఫలితంగానే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రతి సంక్షేమంలో జయశంకర్ గారి స్ఫూర్తి. మొన్న జరిగినటువంటి బడిబాటలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి బడిబాట అని చెప్పి మన ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుని ఆయన కలగనటువంటి తెలంగాణను సార్థక చేయడం కోసం ఆయన ఏదైతే మార్గదర్శకాలు ఇచ్చిండో దాన్ని కాంగ్రెస్ పార్టీ తూచా తప్పకుండా ఆయన కళలకు అనుగుణంగా, ఆయనకు ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గారి నాయకత్వంలో పనిచేస్తుందని తెలియజేస్తూ, ఆయన ఎక్కడున్నా ఆయన కలగనటువంటి తెలంగాణ సిద్ధించిన తర్వాత ఆయన ఆదర్శంగా తీసుకొని పనిచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఆయన ఆత్మశాంతి కలగడం కోసం పెద్దలందరూ కూడా ఘనంగా నిలవర్పించేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రొఫెసర్ ఆశయాలను సాధించడం కోసం ప్రతి ఒక్కరం ముందుకు పోదామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రభుత్వం ప్రధాన ఆసుపత్రి వైద్యులు, అధికారులు, HODలు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, కళాశాల ప్రిన్సిపల్లతో సమావేశమయ్యారు.
తాను జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వైద్యులు, అధికారులు, హెచ్ఓడీలు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, కళాశాల ప్రిన్సిపల్లతో సమావేశమయ్యారు. తాను జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించడం జరిగిందని, ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అనేక మార్పులు రావాల్సి ఉందని అన్నారు. వారం రోజుల్లో ఆసుపత్రిలోని ఆయా డిపార్ట్మెంట్ల వారీగా సమీక్ష నిర్వహిస్తాను. ఇందుకు హెచ్ఓడీలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. అధికారులు, సిబ్బంది, డాక్టర్లు సమయపాలన పాటించాలని, శానిటేషన్ను మెరుగుపరిచి ప్రభుత్వ ఆసుపత్రుల గౌరవాన్ని రూపొందింప చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ నిత్యానందన్, డిసిహెచ్ఎస్ మాతృ, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కళ్యాణ్ చక్రవర్తి, టీఎస్ఎంఐడిసి విద్యుత్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఆయా హెచ్ఓడీలు, స్టాఫ్ నర్స్, పారామెడికల్ సిబ్బంది తదితరులు హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో శుక్రవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని ఆత్మకూరు మండల కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో శుక్రవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని ఆత్మకూరు మండల కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్ని ప్రారంభించారు. అదేవిధంగా కొరటికల్ గ్రామంలో శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి కడప పూజ, శంకుస్థాపన చేశారు. అనంతరం పల్లెర్ల, పోతిరెడ్డిపల్లి 2 గ్రామాల్లో వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా ఆత్మకూర్, కొరటికల్ గ్రామాల మధ్య ఉన్నటువంటి బిక్కేరు వాగుపై చెక్ డ్యాం నిర్మాణ పనులను పరిశీలించారు.
గుత్తేదారు ఇప్పటికే పనులు వేగవంతం చేశారని, నాణ్యమైన చెక్ డ్యాం నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని గుత్తేదారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పైకి నీళ్ళు ఇక్కడ వస్తాయా? ఇది డిజైన్ అట్లే వచ్చింది. ముఖ్య మా హనుమంతన్న గారు, హనుమంత్ గౌడ్ గారు, అదేవిధంగా నారాయణ గారు, ఇంకా సాయంత్రం డ్రామాలు కరెంట్ ఉందా? పైసలు పెట్టిరా మెయింటెనెన్స్ ఎట్లా ఫ్రీయా పైసలా? డబ్బులు కానీ ఇప్పుడు ఫ్రీనే పెట్టాలి. వివిధ గ్రామాల నుంచి చేసి ఒక్కరోజు పంపించారు. కూడా మీ బిడ్డగా మంచి మెజారిటీ గెలిపించారు. ఖచ్చితంగా మీరు కోరినటువంటి ఆ బ్రిడ్జ్ కానీ రోడ్డు కానీ ఖచ్చితంగా గౌరవ మంత్రితో శాంక్షన్ చేయిస్తా. గతంలో మనకు ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా మాటిచ్చారు. అప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల అది శాంక్షన్ కాలేదు కాబట్టి ఇప్పుడు తప్పకుండా ఎంబడబడి ఆ రోడ్డును బ్రిడ్జ్ను శాంక్షన్ చేయిస్తా. అదేవిధంగా ప్రతి గ్రామంలో బడి ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మూతపడ్డటువంటి స్కూల్ అన్ని కూడా రీఓపెన్ చేసిండు. మీరు కూడా గుర్తించాలి. ప్రైవేట్ పోతేనే ఇంగ్లీష్ వస్తుంది, ప్రైవేట్ పోతేనే చదువు వస్తుంది కాదు. ప్రైవేట్లో చదువు చెప్పే వాళ్ళు ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ అయిన ఉంటారు. మన ప్రభుత్వంలో మంచి నైపుణ్యం ఉన్నటువంటి చదువు చక్కగా చెప్పే వాళ్ళని పెడతాం కాబట్టి ఏదో ప్రభుత్వ పాఠశాల అంటే తక్కువ చేయకుండా మనం కూడా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసినాం. ఖచ్చితంగా 10 మంది ఉంటే ఒక టీచర్ కూడా అలర్ట్ చేయాలని చెప్పి 5,000 స్కూళ్ళు మూతపడితే మొన్ననే బడిపాట కార్యక్రమాలు అన్ని స్కూల్లో తెప్పించడం జరిగింది. మీ స్కూళ్ళకి ఏమైనా తక్కువ కూడా 11 కోట్ల 20 లక్షలు ఆన్లైన్ స్కూళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ స్కూళ్ళలో విద్యార్థులకు మంచినీటి సౌకర్యం కానీ, బాత్రూమ్ కానీ ఫెసిలిటీ కల్పించి నాణ్యమైన విద్య అందించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా బాధ్యతగా గ్రామాల్లో పిల్లలను బడికి పంపాలి. మన గ్రామంలో బడి గుడి కాపాడుకుంటేనే ఇంకా ఈ ఊరు అభివృద్ధి అయింది. కాబట్టి మీకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మీకు నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వం కృషితో ఉంది. మీరు ఇప్పుడే 10 మంది పైన ఎన్నిగా చెప్పి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నామని. ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురండి. బడి మాత్రం ప్రతి గ్రామంలో ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి ముఖ్యంగా గతంలో ఈ పోతిరెడ్డిపల్లికి ఫిల్టర్ ఇద్దామంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల మీరు ఫిల్టర్ బిగించుకోలేదు. నాకు ఒకటేసారి చెప్పిన ఆనందం ఫిల్టర్ పెట్టించారు. కాబట్టి ఆ ఫిల్టర్ కూడా మరి మీరు గ్రామ పంచాయతీ ఇప్పుడు సర్పంచ్ స్పెషల్ ఆఫీసర్ కూడా మరి ఇక్కడ ఆర్డర్స్ చేయాలి ఉన్నారు. కాబట్టి దాని మెయింటెనెన్స్ కు సర్పంచ్ వచ్చేంత వరకు కూడా నేనే మెయింటెనెన్స్ ఖర్చు కూడా ఇస్తా. సర్పంచ్ ఎలక్షన్ అయ్యేంత వరకు అక్కడ వాటర్ పోసే వ్యక్తికి మెయింటెనెన్స్ ఖర్చు కూడా ఇస్తా. కాబట్టి నూతన సర్పంచ్ వచ్చేంత వరకు ఫ్రీగా వాటర్ పోయాల్సిందిగా దాన్ని మెయింటెనెన్స్ బాధ్యత తీసుకొని నెలకైతే మెయింటెనెన్స్ అయితే నేను పంపిస్తానని చెప్పి నా ఒకటే సిద్ధాంతం.
ప్రతి గ్రామంలో మంచినీళ్ళు తాగాలి. గత ప్రభుత్వంలో మిషన్ బాగిన నీళ్ళు అన్నారు, మరి ఆ మిషన్ బాగిన నీళ్ళు ఎవరు తాగలేరు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఫ్లోరిన్ సమస్య వల్ల ఎక్కడ కూడా బాధపడతారు. శుక్రవారం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కానుగుల సత్యవతి వెంకటయ్య ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవ సభకి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మరియు మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెంరెడ్డి రాజు, ప్రముఖ సినీ గాయకుడు సుద్దాల అశోక్ తేజ, ఎక్స్ఎమ్మెల్సీ పూల రవీందర్, చౌటుపల్ సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, చౌటుపల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డిలు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కానుగుల సత్యవతి వెంకటయ్య ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవ సభకి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మరియు మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెంరెడ్డి రాజు, ప్రముఖ సినీ గాయకుడు సుద్దాల అశోక్ తేజ, ఎక్స్ఎమ్మెల్సీ పూల రవీందర్, చౌటుప్పల్ సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, చౌటుప్పల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి, మాజీ ఎంపీపీ చిక్క నరసింహ, యూనియన్ నాయకులు, పలు యూనియన్ ఉపాధ్యాయులు, అభిమానులు పలువురు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. చౌటుపల్ మండల కేంద్రంలోని ఏఐసిసి పిసిసిసి పిలుపు మేరకు మండల మున్సిపల్ కాంగ్రెస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో వైద్య ప్రవేశానికి నిర్వహించే నీట్లో జరిగిన అక్రమాలు, పేపర్ లీకేజీకి నిరసనగా కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల చేస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ శుక్రవారం మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. చౌటుప్పల్ మండల కేంద్రంలోని ఐసీసీ పిసిసి పిలుపు మేరకు మండల మున్సిపల్ కాంగ్రెస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో వైద్య ప్రవేశానికి నిర్వహించే నెట్లో జరిగిన అక్రమాల, పేపర్ లీకేజీ నిరసనగా కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల చేస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ శుక్రవారం మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వెంటనే నెట్ పరీక్షని రద్దు చేసి వెంటనే మరలా పరీక్షలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బోయ దేవేందర్, మున్సిపల్ అధ్యక్షుడు సుర్వి నరసింహగౌడ్, నాయకులు ఎంఏ కయ్యూం, శనగోని అంజయ్యగౌడ్, ఎన్ఎస్యుఐ మున్గోడు నియోజకవర్గ అధ్యక్షులు రాచకొండ భార్గవ్, మండల యూత్ అధ్యక్షుడు కాంగ్రెస్ అధ్యక్షుడు మాడుగుల శేఖర్ గౌడ్, జై కేసారం, గ్రామ శాఖ అధ్యక్షులు ఢిల్లీ శేఖర్ రెడ్డి, చెరుకు లింగస్వామి గౌడ్, దీపారాజు, మాధవాచారి, ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షుడు బోయ నవీన్, లక్నాయక్, వెంకట్ యాదవ్, ఉన్న శివ, ఉదయ్, ఎంజాయ్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ రింగ్ రోడ్ బాధిత కుటుంబాలు పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని కలుసుకొని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తాము స్వయంగా స్థల పరిశీలన జరిపి ప్రభుత్వంతోనూ ఇండ్ల ప్లాట్లు కోల్పోతున్న బాధితులతోనూ మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కంచర్ల మీడియాతో మాట్లాడారు. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ రింగ్ రోడ్ బాధిత కుటుంబాలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకొని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని కలుసుకొని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తాము స్వయంగా స్థల పరిశీలన జరిపి ప్రభుత్వంతోనూ ఇండ్లు ఫ్లాట్లు కోల్పోతున్న బాధితులతోనూ మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కంచర్ల మీడియాతో మాట్లాడుతూ ఇది రింగ్ రోడ్డు కాదు, దొంగ రోడ్ అని తమ అనుచరులకు దోచిపెట్టడానికి మంత్రి నాటకం ఆడుతున్నారని, 3000 కుటుంబాలను తాము కష్టపడి చెమటోడ్చి సంపాదించుకున్న ఫ్లాట్లు, ఇండ్లు నష్టపోతున్నా పట్టించుకోకుండా అధికారం ఉందనే అహంకారంతో మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని, బాధితుల గోడు పట్టించుకోవట్లేదని అన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన ప్లాన్లు 1-2 వదిలేసి తమ అనుచరుల లబ్ధి కోసం ప్లాన్ 3 ఎంచుకున్నారని ఆరోపించారు. తక్షణం ప్లాన్ 3 ఉపసంహరించుకోవాలని, లేకుంటే బాధితుల తరపున తాము పోరాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జునారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందండి సైదిరెడ్డి, ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, కాంచనపల్లి రవీందర్రావు, జమాల్ కాద్రి, కౌన్సిలర్ మారగోని గణేష్, మురుగోపి, షంసుద్దీన్,
షంషుద్దీన్, గంజి రాజేందర్, వజ్జె శ్రీనివాస్, దొడ్డి రమేష్, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రింగ్ రోడ్డు బాధితులతో కలిసి కలెక్టర్కు వినతి అద్దంకి బైపాస్ నుంచి సాగర్ రోడ్ నుంచి మన చెర్లపల్లి దగ్గరకు వస్తాడు. ఆప్షన్ 2 ఇదేం లేదు ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ చెరువు ఉన్నది. ఏది చెర్లపల్లి చెరువు, ఆ విగ్రహాలు అది తీసేసుకుంటూ మళ్ళీ అటు వచ్చి ఆ నుంచి మళ్ళీ అటు పోతుంది కొన్ని దూరం పోయి మళ్ళీ మరి కూడా ఊరు వెనకకి వెళ్ళి రౌండ్ తిప్పుకోవడం అంట. అంటే ఇట్లా మొత్తం ఇట్లా 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 తిప్పి మళ్ళీ దాన్ని తీసుకుపోయి మన దేవరకొండ రూట్లో మీరు అందరు కలిసి దేనికోసం అనుకుంటాం, ప్రజలకు మయదేరా లాభం కాబట్టి అక్కడ ఉంటుంది. 2 రోజుల తర్వాత ఒక పని మాట్లాడాలి. అయితే ఏంటంటే ఇప్పుడు ఓకే అందరు కూడా నమస్కారం. నల్గొండలో గత 15-20 రోజులుగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య దొంగ రోడ్డు నిర్మాణం. కుటుంబాల కడుపు కొట్టే దొంగ రోడ్డు నిర్మాణం. ఆ నిర్మాణం ఎన్నో ఎవరైతే ప్లాట్లుగా ఎవరైతే ఆప్షన్ 3ని ఆప్షన్ 1 అని ఆప్షన్ 2 అని ఇది కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ అయిపోయింది. ఆప్షన్ 3 అని ఎవ్వరేం చేయలేరు. ఇది ఆపేది లేదు. మీ అన్ని ప్లాట్లు రోడ్లు పోయినట్టే. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నల్గొండలోని భారత ఆహార సంస్థ డివిజనల్ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో సుశీల్ కుమార్ సింగ్ పాల్గొని మాట్లాడారు. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా నల్గొండలోని భారత ఆహార సంస్థ డివిజనల్ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన వేడుకలలో సునీల్ కుమార్ సింగ్ పాల్గొని మాట్లాడుతూ, యోగా కేవలం శారీరక పరమైన స్వస్థత చేకూరడమే కాక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని, తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని పేర్కొన్నారు. ప్రాచీన సమాజం మన ఆధునిక సమాజానికి ఇచ్చిన అత్యంత అమూల్యమైన సంపదగా యోగాను ప్రతి ఒక్కరూ యోగా సాధనను తమ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని అభిలాషించారు. ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగులు కామన్ యోగా ప్రోటోకాల్ ప్రకారం యోగా సాధన చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులు రఘుపతి, కృష్ణవేణి, సుమిత్, అజయ్, స్వాతి మరియు యోగా శిక్షకులు సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శుక్రవారం 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేటలోని ఉన్నత యోగా శిక్షణ కేంద్రం సంస్థ నిర్వాహకులు చాడా పాపిరెడ్డి ఆధ్వర్యంలో 150 మంది సాధకులతో అనేక యోగాసనాలు, సూర్య నమస్కారాలు ఆనంద తాండవంతో నిర్వహించారు. ఈ సందర్భంగా సంత్ నిరాకార్ సంస్థ నిర్వాహకులు కడారి సరళ, ముప్పారపు నాగేశ్వరరావు, గాయత్రి, ఎల్గురి పాండుగౌడ్ పాల్గొని మాట్లాడారు. శుక్రవారం 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేటలోని ఉన్నత యోగా శిక్షణ కేంద్రం సంస్థ నిర్వాహకులు
చాడపాపిరెడ్డి ఆధ్వర్యంలో 150 మంది సాధకులతో అనేక యోగాసనాలు, సూర్య నమస్కారాలను ఆనంద తాండవములతో నిర్వహించారు. వివిధ యోగా సెంటర్ల నుండి వచ్చిన సాధకులు పోటీపడి పాల్గొని ఆసనాలు వేయడం జరిగింది. వారి సాధకుల పిల్లలు కూడా తల్లిదండ్రుల కంటే సాధనాలు చేసి ఎక్కువగా యోగాసనాలు అద్వితీయంగా చేశారు. ఈ సందర్భంగా సంతు నిరంకార్ సంస్థ నిర్వాహకురాలు కడారి సరళ, ముప్పారపు నాగేశ్వరరావు, గాయత్రి, ఏల్గూరి పాండుగౌడ్ పాల్గొని మాట్లాడుతూ సాధకులు చేసిన విన్యాసాలు చాలా ముచ్చటగా ఉన్నాయని, ప్రతిరోజు యోగా నిత్య సాధన అలవాటుగా చేసుకొని ఆరోగ్యాలు కాపాడుకోవాలని తెలపడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితుల్లో యోగా ప్రతి మనిషికి అవసరమని, యోగాలలో ఆసనాలతో పాటు సూర్య నమస్కారాలు, ముఖ్యంగా ప్రాణాయామాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి యోగా అవసరమని ఈ సందర్భంగా వారు తెలియచేయడం జరిగినది. చాలామంది మానసిక ఒత్తిడితో స్ట్రెస్ బాధపడుతున్నారు కాబట్టి వారికి ప్రాణాయామాలు, ధ్యానము అవసరమని తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాధకులు ముల్కాళ్ళ సుదర్శన్ రెడ్డి, సుధాకర్, మమత, భాస్కర్ చారి, వి లింగయ్య, మల్రెడ్డి, మనోజ్ కుమార్, గోరంట శ్రీనివాస్, శ్రీనాథ్, బాణాల శ్రీనివాస్, జయలక్ష్మి, సుజాత, శ్రీదేవి, స్వాతి, పాల్వాయి పద్మ, సిహెచ్ సుజాత, కిరణ్, భద్రారెడ్డి, వెంకన్న మొదలగు సాధకులు అనేక మంది పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నకరకల్ మండలంలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థలో పాఠ్యపుస్తకాల దోపిడీ దందా కొనసాగుతుంది. పిల్లల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శుక్రవారం వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ ఆధ్వర్యంలో ఆ పాఠశాలని సందర్శించారు. అనంతరం వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలంలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థలలో పాఠ్యపుస్తకాల దోపిడీ దందా కొనసాగుతుంది. పిల్లల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శుక్రవారం వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ ఆధ్వర్యంలో ఆ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్కడికి తాము వెళ్లి చూడగానే దాదాపుగా 3 లక్షల విలువ కలిగిన పాఠ్యపుస్తకాలు లభించడం జరిగిందని, ఇలా ఎందుకు పాఠశాలలో పెట్టి అమ్ముతున్నారని అడిగితే మేము ప్రతిసారి ఇలానే అమ్ముతామని మొండిగా జవాబు చెప్తున్న యాజమాన్యంని నిలదీయడం జరిగిందని తెలిపారు. ఇలా ఎలా అమ్ముతారు? ఫస్ట్ క్లాస్ పిల్లవాడికి 5,000 రూపాయల చొప్పున చెల్లించమని రాష్ట్ర ప్రభుత్వం జీవోకు వ్యతిరేకంగా ఇలా పాల్పడుతున్నారని మా వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ ద్వారా వారిని నిలదీయడం జరిగింది. మా వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ ద్వారా వారిపై కఠిన చర్యలు తీసుకోగలరని డిఈఓని కోరుకున్నామన్నారు. దయచేసి తల్లిదండ్రులారా మీరు కూడా ఇకనైనా మేలుకోండి. ఈ ప్రైవేట్ కార్పొరేటర్ స్కూళ్లలో జరిగే దోపిడీని ఒకసారి గ్రహించండి. మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఎండా వానను కూడా లెక్క చేయకుండా కష్టపడ్డ డబ్బును వృధా చేసుకోవద్దని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ నల్గొండ డిస్ట్రిక్ట్ సెక్రటరీ బద్దం నాగరాజు, పొడుగు వెంకటేశ్వర్లు, శైలజ తదితరులు పాల్గొన్నారు. టోటల్ 5,000 బుక్స్. ఇది నారాయణ స్కూల్, నగరంలో ఉన్నటువంటి నారాయణ స్కూల్. దీంట్లో ఫస్ట్ క్లాస్ పిల్లడికి వచ్చేసి 5,000 బుక్స్కి చార్జ్ చేస్తున్నారు. ఇది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే జీవో ఇచ్చిందో దాన్ని మీరు ఫాలో కావట్లేదు. అలా అడిగితే మాకు అలాంటివి ఏం లేదు, మాకు పైనుంచి అమ్మమని చెప్పినారు, బుక్స్ అమ్మమని చెప్పినారు, ఇలానే అమ్మకం మీరు ఏం చేసుకుంటారు. దగ్గర ఎంఈఓ గారికి దాదాపు ఒక 20 నుంచి 30 సార్లు మీకు కాల్ చేయడం జరిగింది. డిఓ గారికి 10 సార్లు కాల్ చేయడం జరిగింది. ఇంతవరకు అది స్పందించడం లేదు. నిమ్మకి మీరే కరెక్ట్గా ఉంటున్నారు వాళ్ళు. మరి బుక్స్ దాదాపు 2-3 లక్షల బుక్స్ను మేము ఇక్కడ రెడీ అని వీటిలో పట్టుకోవడం జరిగింది. దీని గురించి అని ఇంతవరకు రియాక్షన్ లేకుండా నికరకలు ఉన్నటువంటి ఎంఈఓ ఏం చేస్తున్నాడు, మరి అతని ఉద్యోగం ఎందుకు, మరి ఆయన చేయాల్సిన డ్యూటీ ఏంది? ఒక ఎంఈఓ ఉంటే మండల్లో ఈ 10 స్కూళ్ళు 15 స్కూళ్ళు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి కూడా, వీటిని కూడా ఆయన చూసుకోకపోతే ఆయన ఏమిటికున్నట్టు. దీన్ని ఎలాగైనా మేము ఖండిస్తున్నాం మా వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ ద్వారా. దీన్ని ఒక గంట సేపు కూడా దాకా ఇస్తాము. ఒకవేళ సీజ్ చేయలేకపోతే, ఎంఈఓ వర్క్ సీజ్ చేయలేకపోతే మేము ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాము. అలాగే హైకోర్టులో కూడా పిటిషన్ ఇస్తాము. డిఓ గారు, కలెక్టర్ గారు కూడా మేము కంప్లైంట్ చేస్తాము. మాకు లీగల్ టీం కూడా ఉంది. పూర్తి సపోర్ట్తో ఎలాగైనా ఈ నారాయణ శ్రీ చైతన్య నికట్లో కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్ ఉన్నాయో కొత్త దాన్ని అన్నిటిని కూడా ఇలానే జరుగుతున్నాయి. ఖచ్చితంగా మేము అన్నిటి మీద యాక్షన్ తీసుకుంటాము. కంపల్సరీగా అన్నిటిని సీజ్ చేపిస్తాము. టీయూడబ్ల్యూజే ఐజేయు నల్గొండ జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం మండలం స్థాయిలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని శుక్రవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. టీయూడబ్ల్యూజే ఐజేయు నల్గొండ జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం
మండల స్థాయిలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అదేవిధంగా నల్గొండ జిల్లాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలు వివిధ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారని, అట్టి పాఠశాలల్లో వేలాది రూపాయలు ఫీజులు చెల్లించాల్సి ఉండడంతో ఆ ఫీజులు చెల్లించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, గతంలో కూడా జర్నలిస్టు పిల్లలు 50% రాయితీ కల్పించడం జరిగిందని, మరలా నల్గొండ జిల్లాలో అమలు చేయాలని శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పులిమామిడి మహేందర్ రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు దోటి శ్రీను, కార్యదర్శి అశోక్ కుమార్, స్మాల్ అండ్ డైలీ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పిట్టల రామకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మదనాచారి, గంగాధరి వెంకటేశ్వర్లు, కోశాధికారి గుడిపాటి శ్రీను, రెడ్డిపల్లి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం 10వ అంతర్జాతీయ యోగా డే దినోత్సవం పురస్కరించుకొని రామన్నపేట మండల కేంద్రంలోని ఏరియా హాస్పిటల్లో జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయం, తెలంగాణ రాష్ట్ర యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఏరియా హాస్పిటల్, డాక్టర్ల బృందం, ఆయుష్ విభాగం రామన్నపేట ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనుంజయులు, తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చినుకాని శివప్రసాద్లు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగా డే కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ వారు మాట్లాడారు. శుక్రవారం 10వ అంతర్జాతీయ యోగా డే దినోత్సవం పురస్కరించుకొని రామన్నపేట మండల కేంద్రంలోని ఏరియా హాస్పిటల్లో జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయం, తెలంగాణ రాష్ట్ర యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఏరియా హాస్పిటల్, డాక్టర్ల బృందం, ఆయుష్ విభాగం రామన్నపేట ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు, తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చినుకాని శివప్రసాదులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగా డే కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా సాధన ఎంతో అవసరమని, యోగా మెడిటేషన్ చేయడం వలన మన జ్ఞాపక శక్తి పెరుగుతుందని, మన మనసు శరీరాన్ని ఏకం చేసేది యోగా అని, ప్రతిరోజు యోగా సాధన చేయడం వలన మన శరీరం మనసు ఆరోగ్యంగా ఉంచుకోగలమని తెలిపారు. మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగడానికి యోగా ఎంతో సహాయపడుతుందని, చిన్న పిల్లల దగ్గర నుండి వృద్ధాప్యం వరకు ప్రతి ఒక్కరూ తమకు అనుకూలమైన సాధనలు చేస్తూ ప్రాణాయామం, మెడిటేషన్ వంటి చేయడం వలన ఎంతో ఉపయోగం ఉంటుందని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి సైదులు, కార్యదర్శి సిల్వర్ సైదులు, యోగా అసోసియేషన్ సభ్యులు వెంకట్ సంతోష్, పరశురాములు, మురళి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం ప్రాణాయామం చేద్దాం. మంచి కూర్చోండి. చెట్టు వంగిపోయింది అనుకో, అది కూలిపోతుంది ఎప్పటికైనా. అదే స్ట్రేట్గా పెరిగింది అనుకో, దాన్ని కూలబట్టాలంటే చాలా కష్టం కదా. మన బాడీ కూడా ఉంది, మన వినిపిస్తే కూడా మనం ఎప్పుడు ఎంత నిదానం కూర్చుంటే అంత మైండ్కి పోతుంది. లేకపోతే అడ్డ రోడ్డు ఉంది అనుకో, అది పోయి ఎన్నో కాడ పోతుంది. ఇది కూడా అనుకుంటున్నా అర్థమైనా, అది స్ట్రేట్ కూర్చోవాలి. సరే, ఒకసారి ఇట్లా పెట్టండి. ఈ 3 వేలు ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ చూపుడు వేలు, ఈ బొటన వేలు రెండింటికి కలిపేయండి. ఇది ఇట్లా విడదీయకుండా ఇది తేడా బ్యాచ్ సినిమా సమర్పణలో నక్షత్ర ఫిలిం ల్యాబ్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉందని దర్శక నిర్మాత రామ్ యోగి వెలగపూడి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శక నిర్మాత రామ్ యోగి వెలగపూడి మాట్లాడుతూ, తేడా బ్యాచ్ సినిమా సమర్పణలో నక్షత్ర ఫిలిం ల్యాబ్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉందన్నారు. ఈ చిత్రంలో సూర్య శ్రీనివాస్,
శివ బొద్దురాజు, జెన్నిఫర్ ఇమానియేలు జంటగా నటిస్తున్నారని అన్నారు. ఇద్దరు స్నేహితుల మధ్య అండర్స్టాండింగ్ నేపథ్యంలో సాగే కథ అని తెలిపారు. సినిమా డిఫరెంట్ అంశాలు, వాణిజ్య విలువలతో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన అత్యంత ఉత్కంఠంగా సాగుతుందన్నారు. ఈ చిత్రాన్ని హైదరాబాద్, వైజాగ్ పరిసర ప్రాంతాలలో ఈ చిత్రీకరణ జరిపామని, ఆర్టిస్టులందరూ చక్కగా సహకరించారని తెలిపారు. ఈ సినిమాలో చాలా ఐఎమ్ ఏ వెరీ గుడ్ రైటర్ అండ్ డైరెక్టర్ నా ఉద్దేశంలో. ఐఎమ్ వెరీ వెరీ బ్యాడ్ ప్రొడ్యూసర్, అంటే అనుకున్న దానికి 3 రెట్లు ఎక్కువ పెట్టాను. బట్ I learned the game. I think next movie I'll do a better job as a producer also. And so I'll think I'll try to finish the full circle, start chasing the circle, full finish, which means directly cinema. Okay, first of all, మనం నేను చూస్ చేసుకున్న సబ్జెక్ట్ అది కాబట్టి, నేను చెప్పిన లైన్ సబ్జెక్ట్ అది కాబట్టి ఆ పాయింట్ చూపించకుండా సబ్జెక్ట్ చెప్పలేను. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సింపుల్ గా చెప్పాలంటే లవ్ ఇస్ ప్యూర్ అనుకుంటారు కదా, మీరు ఒప్పుకుంటారు. లవ్ ప్యూర్ అని ఒప్పుకుంటారా? లవ్ అనేది ఇస్ ఇట్ ప్యూర్? ఓకే, యా షూర్, 100% లవ్ ఇస్ ప్యూర్. లవ్ ఇస్ ద మోస్ట్ డివైన్ ఫీలింగ్ అండ్ లవ్ ఇస్ బౌండ్లెస్. లవ్ హ్యాస్ నో బౌండరీస్. సో అంత బౌండరీ లేని లవ్ ఒక్క మనిషికే రిస్ట్రిక్ట్ చేయాలన్న బౌండరీ ఎందుకన్నది సింపుల్ పాయింట్. మీరు ఆ పాయింట్ చెప్పడం వరకు బాగానే ఉంటుంది, కానీ చూపించిన తీరు కూడా. ఇప్పుడు ఇందాక మిత్రుడు నాగేంద్ర చెప్పాడు, చలంగా తర్వాత ఆ టైప్ ఆఫ్ థింకింగ్ ఉంది అని చెప్పాడు. చలంగా థింకింగ్ లో కూడా మైదానంలో రాజేశ్వరి కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఒక స్టెప్ వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర అట్రాక్ట్ అవడం కానీ ఇలా వెళ్ళి తప్పించి. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై 26న జరిగే చలో కలెక్టరేట్కు గ్రామ పంచాయతీ కార్మికులు అధిక సంఖ్యలో తరలి రావాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పిలుపునిచ్చారు. సిఐటియు రామన్నపేట డివిజన్ మాజీ కన్వీనర్ వేముల మహేందర్ 3వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. స్థానిక మండల కేంద్రంలో జరిగిన తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల కమిటీ సమావేశంకు హాజరై మాట్లాడారు. సిఐటియు రామన్నపేట డివిజన్ మాజీ కన్వీనర్ వేముల మహేందర్ 3వ వర్ధంతి సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక మండల కేంద్రంలో జరిగిన తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల కమిటీ సమావేశంకు హాజరై మాట్లాడుతూ, జీపీ కార్మికులకు గత 14 నెలలుగా కొన్ని మండలాల్లో పెండింగ్లో వేతనాలు ఉన్నాయని, వాటిని విడుదల చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి జీవో 51ని సవరించాలని, పని భారాన్ని తగ్గించాలన్నారు. ప్రమాద బీమా 10 లక్షలు కల్పించాలని, చేపట్టే ఆందోళనలో కార్మికులందరూ భాగస్వామ్యం కావాలన్నారు. మేనిఫెస్టోలో గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని, సమ్మె కాలం వేతనం పూర్తి స్థాయిలో అందివ్వాలని అన్నారు. కింది వర్గాల నుండి వచ్చిన వారే గ్రామ పంచాయతీ కార్మికులుగా పనిచేస్తూ కనీసం ఇల్లు గడవలేక కాలం ఎల్లదీస్తున్నారన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై జరిగే కలెక్టరేట్ ముందు ఆందోళనకు అధిక సంఖ్యలో తరలి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ గొరిగే సోములు, గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బందెల భిక్షం, జిల్లా కమిటీ సభ్యులు బొడ్డుపల్లి వెంకటేశం, జీపీ వర్కర్ల మండల అధ్యక్షులు నకరకంటి రాము, నాయకులు వంగాల మారయ్య, గంటపాక శివ, నరసింహ కుమార్, మంగమ్మ, ఎల్లమ్మ, లక్ష్మమ్మ, సాయలమ్మ, ప్రమిళ, యాదమ్మ, గోరయ్య తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్సీసీ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఎన్సీసీ అధికారి దూడల వెంకటేష్ పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్సీసీ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎన్సీసీ అధికారి దూడల వెంకటేష్ పాల్గొని మాట్లాడుతూ, భారతదేశ ప్రజలకు వారసత్వ సంపదగా లభించిన గొప్ప మార్గం యోగా అని, ఇది ఎంతో ప్రాచీన కాలపు పద్ధతి అయినప్పటికీ గత 2-3 దశాబ్దాల కాలం నుండి ఆరోగ్య స్పృహ పరంగా ప్రతి ఒక్క ఆరోగ్య నిపుణుడు యోగాను రిఫర్ చేస్తున్నారని తెలిపారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృఢంగా మార్చే యోగా జీవితానికి ఎంతో అవసరమని, ఏ వ్యాయామంతో కూడా పోల్చి చూసినప్పటికీ కూడా యోగాలో ఉన్న చాలా విశిష్టతలు యోగాని చాలా ప్రత్యేకంగా నిలబెడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్
ప్రధానోపాధ్యాయులు యోగేశ్వరరావు, ఉపాధ్యాయులు సాంబశివ, హరనాథ్ రెడ్డి, నవీన్ కుమార్, ఖాజా అలీ, సత్యనారాయణ, మురళి, రవి, వేణు, లక్ష్మమ్మ, స్వర్ణలత, కవిత, మేరీ స్వరూపారాణి, మీరా, తిరుపతి, దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ఆచార్య జయశంకర్కి నివాళులర్పించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. ఆత్మకూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోడీ దిష్టి బొమ్మ దగ్ధం. రింగ్ రోడ్డు బాధితులతో కలిసి కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే కంజర్ల భూపాల్ రెడ్డి. యోగా ప్రాణాయామం సాధన ద్వారా ఆరోగ్యకర జీవనం సాధ్యమవుతుందన్న భారత ఆహార సంస్థ నల్గొండ డివిజనల్ సునీల్ కుమార్ సింగ్. ఘనంగా అంతర్జాతీయ యోగా డే. నకరేకలలో విచ్చలవిడిగా సాగుతున్న విద్యా సంస్థల దోపిడీ దందా. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని TUWJ IJU ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించిన నాయకులు. రామన్నపేట మండల కేంద్రంలో ఘనంగా జాతీయ యోగా డే. డిఫరెంట్ టైటిల్తో రాబోతున్న ఈ సినిమా వివరాలను వెల్లడించిన దర్శక నిర్మాత రామ్ యోగి వెలగపూడి. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై జరిగే చలో కలెక్టరేట్ను జయప్రదం చేయాలన్న CITU జిల్లా అధ్యక్షులు కల్లూరి మల్లేశం. ఆలేరు NCC ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.